హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. కుక్క అనగానే గుర్తుకు వచ్చేది విశ్వాసం. విశ్వాసం అంతలా విశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచే కుక్క పట్ల అందరికీ సదాభిప్రాయమే ఉంటుంది. కుక్కల పట్ల మనిషికి అనేక మూఢ విశ్వాసాలను కలిగి ఉండడం కూడా ఆశ్చర్యమే. కుక్క ఏడిస్తే అరిష్టమని, ఎవరో చనిపోతారని, అందుకే దానికి తెలిసి ఏడుస్తుందని మన పెద్దలు అంటూ ఉండడం వినే ఉంటాము. అందుకే వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నప్పుడు వాటిని తరిమి కొట్టేవారు. పెద్దలు కుక్కలకు అతేంద్రియ శక్తులు ఉంటాయని, వాటికి చెడు జరిగే అంశాలు ముందుగానే తెలుస్తాయని, ఎవరైనా చనిపోయే ముందు వాటికి ముందే తెలిసిపోతుందని, ఇటువంటి నమ్మకాలన్నీ కూడా గ్రీకుల కాలం నుండి వచ్చాయని మన పురాణాలు చెబుతున్నాయి. మరి విశ్వాసానికి మారుపేరైన కుక్కను ఇంట్లో లేదా పక్కింట్లో ఎవరైనా పెంచుకోవచ్చా? పెంచుకుంటే మంచిదేనా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆహారం పెడితే ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథను విందాం. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనవంతుడు అయినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి ధైర్యభక్తి కలవాడు మరియు యజ్ఞయాగాదులు కూడా చేసేవాడు. ఒక యాగంలో అన్నీ దానం చేయడంతో కుటుంబ పోషణకు అతని వద్ద డబ్బులు లేకుండా పోయాయి. పక్క ఊరిలో ఒక పెద్ద సేటు నివసిస్తూ ఉన్నారని, ఇతను కొని ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి వారి వద్దకు వెళ్ళి, మీ పుణ్యాలు అన్నీ కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్ళీ ప్రారంభం చేయవచ్చు అని సలహా ఇస్తుంది. బ్రాహ్మణుడు మాత్రం తన చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు. కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు. దారిలో తినడానికి భార్య ఇచ్చిన 4 రొట్టెలు తీసుకుని ప్రయాణం అవుతాడు. అతను అలా నడుచుకుంటూ అడవిలో నుండి పోయే వేళ ఆకలి కావడంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన 3 కుక్క పిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరిలోనికి వెళ్ళలేకపోయింది. బ్రాహ్మణునికి ఆ కుక్కను చూసి బాధగా అనిపించింది. జాలిపడి తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకి ఇస్తాడు. కుక్క చాలా రోజులుగా ఆకలిగా ఉండడంతో వెయ్యగానే త్వరగా రొట్టె తినేసింది. కానీ దాని ఆకలి తీరాక ఇంకా ఆకలితో ఉండడంతో బ్రాహ్మణుని వైపు చూడసాగింది. తర్వాత 3వది, చివరి 4వది, అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసి తాను మాత్రం కేవలం నీరు త్రాగి సేటు ఉన్న ఊరికి చేరుకున్నాడు. తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్తాడు. అప్పుడు సేటు, నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి నేను కొంటాను అంటాడు. మధ్యాహ్నం సేటింటికి భోజనానికి వెళ్ళిన తర్వాత పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్తాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని సలహా అడుగుతాడు. సేటు భార్య చాలా మంచి ప్రతివత స్త్రీ. ఆ రోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కూడా కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నారని కనులు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకుంటుంది. కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యం బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెప్తుంది. సాయంత్రం ఆ బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినప్పుడు ఇలా అంటాడు, ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకుంటున్నాను అని అంటాడు. దానికి బ్రాహ్మణుడు, నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా అని అంటాడు. ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను దాని పిల్లలను నువ్వు రక్షించావు, అదే యజ్ఞం అని శ్రేటు అంటాడు. నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకుంటున్నాను అని అంటాడు బ్రాహ్మణుడు. ఆ పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు. దానికి బదులుగా నీకు 4 రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు ముత్యాలు ఇస్తానని
సేటు అనడంతో దానికి బ్రాహ్మణుడు కూడా అంగీకరించడం జరిగిపోతాయి. 4 రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటకు ఒక పక్కన ఉంచబడతాయి. రెండవ దానిలో షేటు ఒక సంచి నిండా వచ్చారు ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు. కానీ త్రాసు యొక్క కాట కొంచెం కూడా కదలదు. రెండవ సంచి ఉంచినా కూడా కాట కొంచెం కూడా కదలకపోయేసరికి షేకు తన దగ్గర ఉన్న ఆభరణాలన్నీ కూడా రెండో దిక్కున ఉంచినా కూడా కాట అస్సలుకే కదలదు. అది చూసిన తరువాత అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు బ్రాహ్మణుడు సేటుతో, నేను నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు అని ఉత్తి హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని మరి ఈ దారిలో కుక్కకు రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్ళు వేరుకొని దానితో ఒక మూటను తయారు చేసి ముడివేస్తారు. ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటంతో ఆ రాళ్ల మూటను భార్యకి ఇచ్చి అప్పు దొరుకుతుందేమోనని గ్రామంలోనికి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ అతని భార్య మూటని చూసి ఆగలేక భర్త వెళ్ళగానే ఆ మూట తెరిచి చూస్తుంది. ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య, మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది. మీకు ఎన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతుంది. ఆమె మాటలు విని ఆశ్చర్యపోయిన బ్రాహ్మణుడు, వజ్రాలు నగలు ఎక్కడ ఉన్నాయో చూపించు అని అంటాడు. అప్పుడు భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులో నుంచి విలువైన ఆభరణాలు బయటపడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలన్నీ కూడా పూసకుచ్చినట్లుగా చెప్తూ ఉంటారు. విపత్తు సమయంలో తన పుణ్యంను విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది కదా. నిజానికి ఇది కథ కాదు, జీవితం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, ఆపదలో ఉన్నవారికి సాయం చేయండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికి మీ డబ్బుని ఎవరైనా దొంగలించవచ్చు, కానీ మీ పుణ్యాన్ని ఎవరు దొంగలించలేరు. అందుకే మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి. పరలోక ప్రయాణానికి పుణ్యంతోనే టికెట్ కొనుక్కోండి. దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనం ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయితే మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు. అందుకే ఎంతటి సంక్షేమం వచ్చినా భగవంతునిపై విశ్వాసము వమ్ము కాకూడదు. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో కుక్కలేని ఇల్లు లేదు. ఈ ఒక్కరి ఇంట్లో కుక్క ఉండడం సాధారణం అయిపోయింది. ఉన్నవారు లేనివారు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కుక్క మాత్రం తప్పకుండా ఉంటుంది. మరి కుక్కలను పెంచుకుంటే అదృష్టమా దురదృష్టమా అనే విషయానికి వస్తే, పూర్వకాలం నుండి మన పెద్దలు పూర్వీకులు కూడా కుక్కలను, పిల్లులను, ఆవులను ఇలా మూగ జీవాలను పెంచుకునేవారు. కుక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లోకి ఎలుకలు, పిల్లులు రావు. మన ఇంటికి ఎవరు వచ్చినా తెలిసిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో తోడుగా వస్తుంది. కుక్క మన ఇంటి పరిసర ప్రాంతాల్లో పాములు, పందులు లాంటివి వచ్చినా సరే కుక్క ఉంటే తరిమివేస్తుంది. కుక్క ఇంట్లో ఉంటే విషపూరితమైన పాములు ఇంట్లోకి రావు. వచ్చినా కుక్కే చంపేస్తుంది, లేదా బయటకు తరిమివేస్తుంది, లేదా అరుస్తుంది, వాటితో పోరాడుతుంది. కుక్క, పిల్లి వీటిని ఇంట్లో పెంచుకోవడం అదృష్టమే. అందుకే పూర్వీకుల నుంచి ఇవి పెంపుడు జీవులుగా వస్తున్నాయి. ఇంట్లో ఉంటే మనకు భద్రత ఉంటుంది. బయట కుక్క ఉంటే ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోగలుగుతాము. మన ఇంటికి కాపలాగా ఉంటుంది, భద్రతగా ఉంటుంది. కుక్క ఇంట్లో తిరగడం వల్ల, అరవడం వలన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నెగటివ్ ఎనర్జీ ఏమైనా పోతుందా అంటే పోతుంది. నెగటివ్ ఎనర్జీ రాదు. నెగటివ్ ఎనర్జీ కుక్క గ్రహిస్తుంది. మన ఇంటిపై ఏదైనా చెడు ప్రభావం పడితే కుక్కలు ఆ ప్రభావాన్ని లాగేసుకుంటాయి. దాని వలన కుక్కలు అనారోగ్యాన్ని పొందడం లేదా చనిపోవడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. యజమానికి అనారోగ్యం చేసినప్పుడు కూడా
కుక్కలు ఆ అనారోగ్యాన్ని లాగేసుకొని తాము అనారోగ్యానికి గురి అవుతాయి. మన ఇంట్లో చెడు ప్రభావం ఎక్కువైనప్పుడు పెరట్లో తులసి మొక్క కుక్కలపై వాటి ప్రభావం పడుతుందని పురాణాలు చెబుతున్నాయి. వాటి ప్రాణాలను ధారపోసి కుక్కలు మనల్ని కాపాడుతాయి కాబట్టి కుక్కలు పిల్లులను శుభసూచికాలుగా శుభశకునాలుగా చెప్పుకోవచ్చు. అలాగే గోవులను పెంచుకోవడం కూడా చాలా మంచిది. కుక్క అనగా కాలభైరవుడు కాబట్టి కుక్కలను ఇంట్లో పెంచుకోవడం అనేక విధాలుగా కూడా మంచిదే. కాకపోతే వెంట్రుకలను తినే ఆహారంలో పడకుండా చూసుకోవాలి. ఈ ఒక్క జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మరి చూసారు కదా, కుక్కని ఇంట్లో పెంచుకోవడం అన్ని విధాలుగా కూడా మంచిదే అని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ కూడా కుక్కలను పెంచుకొని మంచి ఫలితాలను పొందండి. మూగ జీవాలను ఎప్పుడూ కూడా హింసించవద్దు. కుక్క అరుపు వినిపిస్తే వెంటనే ఇలా చేయండి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కీడు జరగకుండా ఉంటుంది. లెక్కలేనంత పుణ్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. చాలాసార్లు కుక్కలు ఇంటి ముందుకు వచ్చి అరుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పిల్లులు లేదా వేరే కుక్కలు వచ్చినా లేదా పక్షులను చూసినప్పుడు కుక్కలు వాటిని చూసి అరుస్తూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు ఏమీ లేకపోయినా సరే కుక్కలు అరుస్తూ ఉంటాయి. ఇంకా కాలభైరవ స్వరూపం కాలభైరవుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటన తను ముందే తెలుసుకోగలరు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. మన ప్రకృతిలో సంభవించే పెను ప్రమాదాలను కుక్క ముందుగా కనిపెడుతుంది. కుక్క నోరు తెరిచి ఆకాశం వైపు చూసి ఏడిస్తే చాలా మందికి భయం వేస్తుంది. ఆ సమయంలో కుక్క అరుపు చాలా భయంకరంగా ఉంటుంది. జంతువుల్లో అన్నింటికంటే ఎక్కువ విశ్వాసం కల జంతువులు శునకాలు. అది మానవుడి కాలం నుండి కుక్కలను మానవులు మచ్చిక చేసుకున్నారు. అప్పుడు వేటలో తమ పెంపుడు కుక్కలను ఉపయోగించుకునేవారు. మిగతా జంతువుల కంటే కుక్కలు చాలా విషయాలలో కూడా ఎంతో తెలివిని ప్రదర్శిస్తాయి. వాసన చూసి దేన్ని అయినా సరే పసిగట్టగలుగుతాయి. అందువల్లే దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కుక్కలను ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాదు, మిగతా జంతువుల కంటే మనిషితో స్నేహంగా ఉండేది కూడా శునకాలే. ప్రస్తుతం ఇంటికి రక్షణగా కంటే మానసిక ఆనందం కోసం కుక్కలను ఎక్కువగా పెంచుకుంటున్నారు. గ్రామాల్లో కంటే పట్టణాల్లో కుక్కలని ఎక్కువగా పెంచుకుంటున్నారు. పట్టణాల్లో ఇతరులతో సంబంధాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఒక కుక్కను పెంచుకుంటే దానితో అయినా సరే సరదాగా గడపవచ్చును అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉండే జంతువులలో కుక్కలు ఒకటి. ఇంత ముద్ద పడేస్తే ఎంతో విశ్వాసంగా పడి ఉంటాయి. పెంపుడు కుక్కలైనా ఊర కుక్కలైనా సరే తిండి పెట్టిన వారి పట్ల విశ్వాసంగా పడి ఉండటం అనేది వాటికి పుట్టుకతో వచ్చిన సద్గుణం. అయితే వీరి కుక్కల అరుపు వినబడినప్పుడు వెంటనే ఇలా చేస్తే చాలు, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఆ కుక్కను దగ్గరకు పిలిచి ఆ కుక్కకు ఏదో ఒక ఆహారాన్ని వెయ్యండి. మీరు వండుకున్న ఆహారం లేదా చపాతీలు కానీ, అన్నం కానీ, రొట్టెలు కానీ, గారెలు కానీ, పెరుగన్నం కానీ, పెరుగు కానీ, పాలు కానీ, ఏదైనా సరే స్నాక్స్ అయినా సరే మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసేయండి. ఆహారాన్ని ఆ కుక్కకు వేయండి. ఇలా కుక్క అరుపు వినబడినప్పుడు, కుక్క అరిచినప్పుడు ఆ కుక్కకు ఆహారం పెడితే రాబోయే ప్రమాదాలు తప్పుతాయి. సాధారణంగా కుక్కలు ఇంటి ముందుకు వచ్చి ఏడ్చినా, గట్టిగా అరిచినా ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని అందరూ నమ్ముతూ ఉంటారు. కానీ అలా కుక్క మీ ఇంటి ముందుకు వచ్చి అరిచినప్పుడు ఆ కుక్కకు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. ఆహారాన్ని పెట్టారనుకోండి, రాబోయే విపత్తు ఆగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. రాబోయే
కర్మలు తప్పుతాయి. కుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచి పని. కాబట్టి కుక్క అరుపు వినబడితే అందరూ కూడా ఈ చిన్న పనిని ఖచ్చితంగా చేసి రాబోయే విపత్తుల నుండి బయటపడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.